హాయ్. మెడికల్ షాప్ దగ్గర మతిపోయినట్టుంది. బాల్ బ్యాక్ వచ్చింది. మీతో ఓ ఆట ఆడొచ్చా? నాతోనా? నో ఛాన్స్. మీ అంత కాకపోయినా మాకు ఆటొచ్చండి. ఆఫ్ కోర్స్. పోనీ మధ్యాహ్నం మీతో మ్యాట్ని కన్నా రావచ్చా? మేము మ్యాట్ని వెళ్తున్న సంగతి నీకెలా తెలుసు? సిక్స్ సెన్స్. సిక్స్ సెన్స్ కాదు, న్యూసెన్స్. వాట్? ఎస్ మిస్టర్ న్యూసెన్స్, నా ప్రోగ్రామ్స్ నీకు అనవసరం. కెన్ యూ నౌ ప్లీజ్? అరే అంత కోపం ఎందుకండి? కనీసం నైట్ మీతో కేఎఫ్సీలో డిన్నర్ చేసే ఛాన్స్ అన్న ఇవ్వండి. 3 నెలల నుంచి మొత్తుకుంటుంటే 3 రోజుల క్రితమే కేఎఫ్సీకి తీసుకెళ్తానని ఒప్పుకుంది. కానీ ఈ విషయం నీకెలా? సిక్స్ సెన్స్ అండి. డిస్టర్బ్ చేయడం ఆపేసి ముందిక్కడి నుంచి వెళ్తావా? ఓకే వెళ్తాను, కానీ రేపు మీరు కండక్ట్ చేసే ఫ్యాషన్ షోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఫ్యాషన్ షో గురించి కూడా తెలుసుకున్నాడంటే నీ మీద వాడికి చాలా ప్యాషన్ ఉంది. వాడి న్యూసెన్స్ షో అయిపోయింది. ఇప్పుడు మన షో గురించి ఆలోచిద్దామా? ఓకే పదండి. హనీ అలసిపోతే వాటర్ తాగదు, జ్యూస్ తాగుతుంది. ఏంటి సిక్స్ సెన్సా? యా, మ్యాంగో జ్యూస్ అస్సలు నచ్చదు. స్ట్రాని కూడా ఎక్స్ట్రాగా ఫీల్ అవుతుంది. హలో ఏంటి, am I రైట్? దాని టేస్ట్ ఏంటో మాకే తెలీదు, నీకెలా తెలుసు? ఇది కూడా సిక్స్త్ సెన్సేనా? ఇంకోటి చెప్పనా, నిద్రలో ఎలాంటి కళ్ళు వస్తాయో, ఏ విధంగా కలవరిస్తుందో మొత్తం. కంగ్రాట్స్ అని, ఈ షో నువ్వు తప్పకుండా విన్ అవుతావు. నీ అంబిషన్ నువ్వు రీచ్ అయినట్టే. సిక్స్త్ సెన్సా? అదొకటే కాదు, హనీ టాలెంట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్. నువ్వు చెప్పినట్టు నేను విన్ అయితే మీ అందరికీ ఓ మంచి పార్టీ ఇస్తా. పార్టీ అవసరం లేదు, రేపు సాయంత్రం కేబీఆర్ పార్క్ వస్తే చాలు. దేనికి? నేను వస్తున్నానుగా, వాట్? వెయిట్ చేస్తా. బాయ్ బాయ్. గురుడు గమ్మనుకున్నావు కానీ మంచి జమ్. ఏంటి? మరి నీ సంగతి అంతా తెలిసినట్టు చెప్తున్నాడు కదా, నిజంగా సిక్స్త్ సెన్స్ ఏమోనే? వాడి బొంద సిక్స్త్ సెన్స్ కాదు, న్యూ సెన్స్. ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ వాడికి దొరికింది, దాంతో మేనేజ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? రేపు పార్క్ కి వెళ్తా, అతని మోటివేషన్ ఏంటో ఈ న్యూ సెన్స్ ఏంటో మొత్తం తెలిచేస్తా. అరే ఆగరా, మనందరం ఒకటే కదరా, కలిసి తిరిగాం కలిసి తిన్నా, వదిలేండిరా. రే అన్నకి ఎదురు తిరిగి తప్పు పని చేసినవురా, మాతో మజాక్ చేసుకోకుండా నీకెందుకురా మంచి చెళ్ళు. అన్నా అజయ్ గారు దొరికిండానా? ఏసేండ్రా. సరే మంచిదానా. రే 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 కట్లేపురా, టాయిలెట్కి వెళ్ళేసి వస్తారా? అరే వేణు మనోడే కదరా, మనతో పాటు తిరిగినోడే కదరా, వదలరా పాపం. ప్లీజ్ రా. సరేలేరా, పారా పా.
ఏడాడు ఒంటికి పోయిండు. అరే ఎందుకు పంపించురు బే? అమ్మా రే రే వాడు తప్పించుకున్నాడు రా. ఎలా తప్పించుకున్నాడు రా? నన్ను కొట్టి పారిపోయాడు రా. అసలు ఆయన కట్లెందుకు ఇప్పినావు బే? హలో అన్నా, వేసేసారండి? అది ఆడు మనల్ని కొట్టి తలుపు పెట్టి పారిపోయినాడు. పారిపోయి చెత్త నా కొడుకల్లారా. సిటీలో ఉన్న మా దాసు చెప్పట్రా. ఆహా, నువ్వెంత లక్కీ ఫెలోవే. మిత్రవింద నిన్ను నోటితో ఖర్చుకుని తాగింది. ఆ? నువ్వే కాదే, నేను లక్కీ ఫెలోనే. కుచుకు కుచుకు. మిత్రవింద, మై డార్లింగ్. మిత్రవింద, మిత్రవింద, మిత్రవింద. మిత్రవింద, గాడ్ ఈస్ గ్రేట్. ఈ రోజు ఎలాగైనా సరే మిత్రవిందకి నా గత జన్మ గుర్తు చేసి మేమిద్దరం గాల్లో అలా 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 తేలిపోవాలి. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఆహా, మిత్రవింద, నీ మహారాణి బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎంత ఈజీగా ఆ 10 రూపాయలు నోటు అడిగిచ్చేసావు. ఫ్యాంటాస్టిక్. అరే అరే అరే, ఆ 10 రూపాయలు నాకు ఇవ్వరా? ముష్టోళ్ళకే ముష్టోళ్ళగా ఉన్నావే. నేను ముష్టోనేట్రా బాబు. ఇదిగో ఈ 100 రూపాయలు రా. ఈ 100 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఇచ్చే. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆహా, ఓ, మిత్రవిందా. హాయ్, చెప్పానుగా మీరు వస్తారని. నేను ఫ్యూచర్ లో చేసే పనులు మాత్రమే తెలుస్తాయా? మీ చిన్నప్పటి సంగతులు కూడా డీటెయిల్ గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా? ఏం చేశాను? ఓయమునే ఓయమునే నా తల్లి నా బంగారం మీద దాదా కూసాడు ఎడొకడు. ఓయమునే ఎట్లిరికిచ్చుకున్నావు మరే ఆ బిందెరా లేడొకు. ఈ బిందె ఎట్లిరికిచ్చుకున్నావమ్మా? కింద పట్టుకున్నావా? పట్టుకోని నా లౌసుల్లో ఈడెంటరాడేంటి? నలుగురు రౌడీలతో తిరిగి వస్తా. యా! మీ సిక్స్ సెన్స్ నా గురించే చెప్తుందా, వేరే వాళ్ళ గురించి కూడా చెప్తుందా? మనకెవరి మీదైతే ఇంట్రెస్టో వాళ్ళ మీదనే 6 సెన్స్ పనిచేస్తుంది. కరెక్టే. వాళ్ళ డైరీ కూడా మీకు దొరకాలి కదా. ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ కొట్టేశాం. నా డైరీలో ఉన్న విషయాలే నాకు చెప్తున్నావు. నీకు 6 సెన్స్ కాదు, కామన్ సెన్స్ కూడా లేదు. సారీ, రేపు మీ డైరీ మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్స్. ఎందుకు? నా చైల్డ్హుడ్ స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసినందుకు. బాయ్. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి అమ్మా. ఇవాళ మహాని పుట్టినరోజు. తన పేరు మీద అర్చన చేయించండి. గోత్రం విష్ణు గోత్రం. నక్షత్రం మూలా నక్షత్రం. సాక్షాత్తు అమ్మవారి నక్షత్రమే.
నీకు ఇట్లా రా చెప్తా. ఏంటిది? నువ్వు రా చెప్తా. పూచి వదలవే. కూర్చో. సత్యదేవుని ముంగట కూర్చోబెట్టా. అంత సత్యమే చెప్పాలి. నీ సంగతి నాకు తెలుసులే. నోరు తెలిస్తే అబద్ధం, మూస్తే నిజం. గంతికే గుళ్ళె పెట్టిన కోట్టు. గా ముచ్చట ఏందో చెప్పరాదు? ఏ ముచ్చట? గదే గా అమెరికా పిల్లగాడు నువ్వు ప్రేమించుకున్నారు కదా, గా ఫోటో సంగతి ఏంది, నీ లవ్ స్టోరీ ఏందో చెప్పాలి. ప్లీజ్. ఆ రోజు నీకు మందులు కావాలని మెడికల్ స్టోర్కి వెళ్తే అక్కడ తగిలాడు. చాలా చాలదు. నువ్వు అట్లా గుస్సగాకు. గా పిల్లగాళ్ళ నీకేం నచ్చిందో గది చెప్పు చాలు. అతని సెన్స్ నచ్చింది. ఈ సెన్స్ ఏంది? నీకేం చెప్పను పో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా చుట్టూ తిరుగుతూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ నేను నిన్నేం చేశానో రేపేం చేస్తాను అని అన్నీ తెలిసినట్టు అమాయకంగా చెప్తుంటే నాకు తెగ నచ్చేశాడు. ఇంజనీరింగ్ అన్నా చిలుక చూసని చెప్పేటోడా? పోచి వాచిపోద్ది. సారీ ఇంకా మాట్లాడదు. చెప్పు. పరిచయం అయితే చాలు ప్రేమిస్తున్నానని చెప్పే ఈ రోజుల్లో అతని డీసెన్సీ బాగా నచ్చింది. ఫోటోలో యావరేజ్ గున్నా నీ మాటలో మస్తుగున్నాడు. ఫోన్ చేసి పిలవ రాదు, ఉరుక్కుంటూ వస్తాడు. చంపేస్తాను. నమస్తే దాసనా. నమస్తే. ఏమ్రా మంచిగున్నారా? మంచిగున్నామన్నా. చిన్న పనుండి వచ్చినాం. ఏంది? ఏం లేనా, మా పూర తప్పిపోయిండు. చామన్ చక్కలు ఉంటానన్నాడు. మన ఉంటున్నా మొత్తం చెప్పలే. చినిపోయిన జీన్స్ ప్యాంటు, నలిపోయిన జుబ్బా అని ఎట్లా నువ్వు పట్టుకోవాలన్నా. ఇగో అన్న ఫోటో. ఇదేంద్రా మీ ఓన్ ఫోటో తీసుకొచ్చినా? అవునా. హలో, నేను ధైర్యాన్ని. ఏమ్రా ధైర్యం? మీ ఓన్ ఫోటో పంపించినవింది? మర్మం తెలిసిన వాడు మనవాడైనా మహానుభావుడైనా సరే మన ఖాతాలో ఉండకూడదు. బావ నాకు చెప్పాడు, ఆడి బామ్మర్ది నేను నీకు చెప్తున్నాను. సర్లే సార్, వాడు ఫోటోలు దిగి దుబాయ్ పారిపోవాలనుకుంటున్నాడు సార్. వాడు జల్దీ పట్టుకోండి సార్. గట్లానే నేను చూసుకుంటానుగా, మీరు బండి. వస్తాం సార్. 301 సార్ చెప్పండి సార్. పాస్పోర్ట్ ఏజెంట్ బాబురా ఇంటికాడ మనోడు మఫ్టీలో పెట్టండి. వీడు తప్పకుండా ఆడికి వస్తాడు.
ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఏమైంది? పైన ఉన్నారు. ఏమైంది చెప్పేసి వెళ్ళవే. ఏంటోదినా ఎప్పుడు లేదు ఇంత కంగారు పడుతుందేంటి? నాన్న ఏమైందో అల్లుడు రాయ్యారా నా నిలబడవేంది? దాదా దాదా లోపలికి దా. ఏంటి బావా ఏంటి దెబ్బలు? అల్లుడు వచ్చిండు దాదా ఉరిగిరా. ఓహో అదా విషయం. దానికెందుకమ్మా అంత టెన్షన్ పడతావు? కమ్ కమ్ లెట్ మీ సీ హిమ్. కమ్ కమ్ ప్లీజ్. వెల్కమ్ వెల్కమ్. వాట్ ఎ సర్ప్రైజ్. ఇదేంటిది? చూసారా ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఉంటే నోటి వెంట మాట కూడా రావట్లేదు. నా కూతురు కంగారుగా వస్తే ఇంకేదో అనుకున్నాను, కానీ అమెరికా నుంచి అల్లుడు వచ్చాడు అనుకోలేదు. అది కదన్నా. కమ్ ఆన్, యు నీడ్ నాట్ వరీ. విల్ హావ్ బిగ్ డిన్నర్ టునైట్, ఓకే? అండ్ ఎంజాయ్. ఆఫీసర్, వాట్స్ హ్యాపెనింగ్? వీడొక పెద్ద క్రిమినల్. మా కస్టడీ నుంచి తప్పించుకుని మీ ఇంట్లోకి వచ్చి దూరాడు. వాడు క్రిమినల్ అని తెలిసే ప్రేమించావా? తల వంచుకోవడం కాదు, ఇప్పుడైనా నాకు సమాధానం చెప్పు. నన్ను క్షమించండి నాన్న. అత్తయ్య పెళ్లిని టార్చర్ చేస్తుంటే ఏదో ఒక ఫోటో చూపించి ప్రేమించానని అబద్ధం చెప్పాను. అతను క్రిమినల్ అని ఇందాకే తెలిసింది. ఏదైతే నా ఇంట్లో జరగకూడదనుకున్నానో అదే చేశావు. ఎవరు ఏ తప్పు చేసినా ప్రతి ఆదివారం నాతో చెప్పాలని ఇంట్లో కండిషన్ పెట్టాను. మీరెవ్వరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పటికప్పుడు చేసిన తప్పుల్ని తెలుసుకొని అవి సరిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఈ కండిషన్ పెట్టాను. నీతో ఫ్రెండ్లీగా ఉండడం, ఫ్రీడమ్ ఇవ్వడం నేను చేసిన తప్పు. పాపం తనేదో తెలియక చేసి ఉంటుందండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అయినా నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్నని చెప్పుంటే సరిపోయేది కదా. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. నిర్ణయం నీకే వదిలేస్తున్నా. ఏమండి ఏంటండి?